అందరికీ నమస్కారం అండి. ఏపీలో మరొక కొత్త స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించబడబోతున్నాయి తొందరలో. మనకి అందరికీ తెలుసు వైజాగ్లో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి, అది కామన్, ఎప్పటి నుంచో జరుగుతుంది అది. అయితే అదే ఏపీలో అదే ఐపీఎల్ మ్యాచ్లు మంగళగిరి స్టేడియంలో నిర్వహించబడిపోతున్నారంట. సో ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే ఏది ఉత్తరప్రదేశ్ భారతదేశంలో మన శ్రీకాకుళం కంటే చాలా వెనకబడిన రాష్ట్రం అది. అసలు దాని యొక్క ఆర్థిక స్థితిగతులు చాలా దారుణంగా ఉంటాయి మనం చూస్తే. దానికి ఆ ఉత్తరప్రదేశ్ రాజధాని పేరు మీద క్రికెట్ టీం ఉంది. ఇక నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, అది కూడా మన శ్రీకాకుళం కంటే కొంచెం బెటరే, కానీ అంత బెటర్ ఏం కాదు, ఆర్థికంగా ఓకే అనే రాష్ట్రం అయినప్పటికీ దానికి కూడా ఒక క్రికెట్ టీం ఉంది. మరి మనకేది క్రికెట్ టీము అంటే మనం లేవా? క్రికెట్ టీం మనకి ఇప్పుడు వరకు లేదు. అంటే ఒకటి ఉండే హైదరాబాద్ పేరు మీద దక్కన్ చార్జెస్ అని ఒకటి ఉండే, అదేం చేశారు చివరాఖరికి మన తమిళ సంస్థ సన్ రైజర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది కూడా ఇప్పుడు మనకేం తెలుగు వాళ్ళకి టీమే లేదు అసలు. మరి ఏం చేస్తారా ఏంటనేది ఇంకేమీ తెలీదు. ఏదేమైనప్పుడు కూడా ఇంకొక 2 నెలలు అనుకుంటా, 2 నెలలు 1 నెల ఉంది, చూస్తుండగానే గడిచిపోయినాయి 2 నెలలు. మీకు ఇంకంత ఈరోజు 21 దగ్గరికి వచ్చింది. మార్చి 21 నుంచే కదా మళ్ళీ ఐపీఎల్ సీజన్ స్టార్ట్, ప్రీమియర్ 18వ ఎడిషన్ ఇది. సో మరి ఈ ఎడిషన్లో 18వ ఎడిషన్లో కొన్ని మ్యాచ్లు విశాఖపట్నంలోను, కొన్ని మ్యాచ్లు మంగళగిరిలో నిర్వహించడానికి చూస్తున్నారట. అయితే ఇది క్రికెట్ సంస్థ అది ఉంటుంది కదా, ఏది ఐపీఎల్కి సంబంధించి, అది లోకల్ సంస్థలకి నివేదిక అడిగిందంట. అంటే మంగళగిరి స్టేడియం అన్ని విధాలుగా ఓకేనా, ఆడించవచ్చా లేదా అనేది కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటుందంట. ఓకే బాగానే వస్తే స్టార్ట్ అవుతాయి, మంగళగిరిలో కూడా ఐపీఎల్ స్టార్ట్ అవుతాయి. అయితే ఒక్కసారి ఐపీఎల్ స్టార్ట్ అయితే ఫైనల్ పెద్ద మ్యాచ్లు కూడా అందులో ఆడొచ్చు అంట. అంటే మంగళగిరి స్టేడియం వైజాగ్ స్టేడియం కంటే అత్యాధునికంగా నిర్మించబడిందని దాని అర్థం. ఫైనల్ మ్యాచ్లు కూడా ఆడుకోవచ్చు, ఆడుకోవడానికి అనుగుణంగా నిర్మించబడిందంట. ఇక ఒకటి వస్తుంది. ఓకే, ఏదైనా ఇది ఒక మంచి విషయమే కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాల్సింది, చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్పాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి.